అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలమున దేవుని వాక్యంతో పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సందర్భముగా నేను ఒక 3 లేఖనాలను మీకు చదివించి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 46వ వచనంలో 47వ వచనాన్ని నేను చదువుతాను. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను వీట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాను. ఇక్కడ దావీదు యుద్ధము యెహోవాదే అని పలుకుతున్నట్టుగా ఈ భాగంలో రాయబడింది. వాస్తవంగా దావీదు గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు ఆయన సమూయేలు అంటాడు, నువ్వు బాలుడవు అని చెప్తాడు. గొల్యాతు చూస్తే చాలా ఆజానుభావుడుగా ఉన్నాడు. ఫిలిస్తీన్ల పక్షాన ఆయన ఉన్నాడు. వాస్తవంగా ఇశ్రాయేల్ పక్షాన సౌలు పోరాడాల్సింది కానీ ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఇశ్రాయేలీయులందరూ గొల్యాతును చూసి భీతి చెందారు. అతని మాటలు విని భయపడినారు, పారిపోయారు. అయితే దావీదు ధైర్యం తెచ్చుకొని ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, నేను అతనితో పోట్లాడుదునని ధైర్యముగా ముందుకు వచ్చినాడు. అతనికున్న ధైర్యం ఏంటిది అని అంటే దేవుడే. వాస్తవంగా అతనికి బలము లేదు, శక్తి లేదు, కానీ భయపడడం లేదు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఒక మాట ఆయన పలుకుతున్నట్టుగా రాయబడింది. 17:32లో ఈ ఫిలిస్తీని బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, నేను పోట్లాడుదును, మీరు ఈ ఫిలిస్తీని బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తం లేదు అని. ఈ రోజుల్లో చాలామందిని సాతానుడు కృంగదీస్తూ ఉన్నాడు. అనేక సమస్యలు, అనేక బాధలు, మరి అప్పులు, రోగాలతో మనుషులని లేక విశ్వాసులను కృంగదీస్తూ ఉన్నాడు సాతానుడు. ఇక్కడ సాతాను పక్షాన ఫిలిస్తీయుడు ఉన్నాడు. మరి దావీదు దేవుని పక్షాన ఉన్నాడు. దావీదు అంటాడు, ఎవని మనసు కృంగ నిమిత్తం లేదు, నేను వానితో పోట్లాడుదును అని చెప్తున్నాడు. వాస్తవంగా దావీదు యొక్క ధైర్యం ఇది. దావీదు గతంలో గొర్రెలు కాసేటప్పుడు మరి సింహమును ఎలుగుబంటిని చంపిన అనుభవం ఆయనకుంది. దేవునితో ఉన్న అనుభవం దేన్నైనా జయిస్తుంది. సింహాన్ని జయించినవాడు, ఎలుగుబంటిని జయించినవాడు దేవుని పక్షాన ఉన్నవాడు. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు. అందుకనే ఆ అనుభవంతోనే ఫిలిస్తీనితో మాట్లాడతాను, నేను నీతో పోట్లాడతాను, నీ తల తెగవేస్తానని చెప్తున్నాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఒక వ్యక్తికి అని అంటే దేవునితో గడిపినప్పుడే, దేవునితో సాన్నిధ్యంగా ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, వాక్యంతో సహవాసం చేస్తున్నప్పుడు, సంఘముతో సహవాసం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తికి లేక ఒక విశ్వాసికి, ఒక సేవకునికి అలాంటి ధైర్యం వస్తుంది. దేవుని మీద ఆధారపడతాడు ఆ వ్యక్తి కూడా. ఇక్కడ కూడా దావీదు యుద్ధము యెహోవాదే అని ఆయన చెప్తాడు. కాబట్టి యుద్ధము చేసేది దేవుడే
మన సమస్యలను తొలగించేది దేవుడే, మన అప్పులు తొలగించేది దేవుడే, మన రోగాలు బాగు చేసేది దేవుడే, మన కుటుంబాలను కట్టేది దేవుడే. మనం కృంగ నిమిత్తం లేదు, భయపడాల్సిన అవసరం అంత కూడా లేదు. ప్రభువును బట్టి మనం కూడా ఈ మాట చెప్పవచ్చు, యుద్ధము యెహోవాదే. నా కుటుంబం మీద దాడి చేస్తున్న సమస్యల మీద పోరాటం చేసేది దేవుడే, యెహోవాయే, తండ్రి అయిన దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తే అని మనం కూడా చెప్పగలగాల. అప్పుడే మనం కూడా లోకంలో ధైర్యంగా జీవించటానికి అవకాశం ఉంది. సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు కృంగ నిమిత్తం లేదు, భయపడాల్సిన అవసరము లేదు. దావీదు మాటలు వింటున్న నీవు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని మనవి చేస్తూ ఉన్నాను. యుద్ధము యెహోవాదే అన్నాడు. ఇక్కడ ఇంకొక సందర్భాన్ని నేను గుర్తు చేస్తా. ఆదికాండము 22వ అధ్యాయంలో ఒక చిన్న మాట గుర్తు చేస్తా. 22:8 అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. ఇక్కడ కుమారుడు 7వ వచనంలో ఏమంటాడంటే, నా తండ్రి అని పిలిచి, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని కుమారుడు అడిగితే, అబ్రహాం అంటాడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును. దేవుడే చూస్తాడు అనే భావన ఇక్కడ వస్తుంది. అక్కడ దావీదు ఏమన్నాడు, యుద్ధము యెహోవానే చేస్తాడు. ఇక్కడ అబ్రహాం ఏమంటాడు, దేవుడే చూచుకొనును. ఆయన చూసుకుంటాడు మన అవసరాలు, ఆయన కలగజేసుకుంటాడు మన కుటుంబంలో సమస్యల పట్ల, ఆయన చూచుకొనును. ఎంత మంచి మాట చూడండి. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం కృంగాల్సిన పని లేదు, దుఃఖపడాల్సిన పని అంతకు కూడా అవసరం లేదు. దేవుడు చూసుకునేవాడు, దేవుడే చూచుకొనును. ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. బైబిల్లో ఒక మాట ఉంది, మత్తయి సువార్తలో ఏమనుందంటే, మీకు ఏమేమి అక్కరగా ఉన్నాయో మీ పరలోకపు తండ్రికి తెలియను అని అంటాడు. మన తండ్రి అయిన దేవునికి తన పిల్లలకి ఏమేం కావాలనో ఆయనకు తెలుసు. నీ కుటుంబానికి ఏం కావాలో ఆయనకు తెలుసు, నీ శరీరానికి ఎంత ఆరోగ్యం కావాలో ఆయనకు తెలుసు, నీ కుటుంబంలో నీ పిల్లలకు తెలుసు, ప్రతిదీ ఆయనకు బాగా తెలుసు. మనమేం చేస్తామంటే మన సమస్యలను మనం చూసుకుంటున్నాం, అందుకనే మనం ఓడిపోతున్నాం, అందుకనే మనము ఇబ్బందులు పాలవుతున్నాం. దేవా నువ్వు చూసుకో, నువ్వే జరిగించు అని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన చూసుకుంటాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడవక అని అంటాడు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము అని రాయబడింది. చాలాసార్లు మన సొంత బుద్ధి ద్వారా, సొంత ఆలోచనల ద్వారా, సొంత ప్రయత్నాల ద్వారా అలా ముందుకు సాగడం ద్వారానే మనం నష్టపోతాం. చాలాసార్లు వ్యాపారాలు పెట్టడమో, లేకపోతే బిజినెస్లు పెట్టడమో, లేకపోతే మనుషులను నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టడమో, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మన సొంత ఆలోచనలతో నష్టపోయిన అనుభవాలు చాలా ఉన్నాయి. అది మన సొంత ఆలోచనలు, మన సొంత బుద్ధి, తద్వారా మనకి ఏమీ ప్రయోజనం కాదు. కాబట్టి దేవుని మీద నమ్మకం మీద మన పూర్ణ హృదయంతో, ప్రభువా ఇది నా చేత కాదు, నేను చేయలేను, ఇదిగో నా కుటుంబం భరించలేను, నేను నా చేత కాదు, నువ్వే సహాయం చేయి ప్రభువా అని మనం దేవునికి అప్పగిస్తే, ఇక్కడ అబ్రహాం అన్నాడు, కుమారుడా దేవుడే చూసుకొనును. ఎంత మంచి మాట కదా. దేవుడే చూసుకుంటాడు. మనం చేయాల్సింది ఏంటిదంటే, అక్కడ అబ్రహాము ఏ మనసుతో వెళుతున్నాడో తెలుసా? దేవునికి మొక్కి
వస్తాము అన్నాడు. 5వ వచనం, దేవునికి మొక్కు వద్దాము అన్నాడు. అంటే హృదయంలో ఏమైతే ఉంది అంటే ఆయన ఆరాధించాలని, దేవుని చిత్తం నెరవేర్చాలని, దేవునికి ఆరాధన జరిపించాలని లోపల అంతరంగంలో ఉంది. ఒక వ్యక్తి హృదయంలో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మన అవసరాలు తీర్చబడతాయి. నీ హృదయంలో పాపం పెట్టుకొని దేవుడు చూసుకోవాలంటే ఎట్లా చూసుకుంటాడు? నీ హృదయంలో ఆరాధన మనసు, దేవుని కలిగి ఉన్న మనసు, దేవుని చిత్తం నెరవేర్చాలన్న మనసు నీలో ఉంటే దేవుడే నిన్ను చూసుకుంటాడు. చాలాసార్లు ఏం చేస్తారంటే పాపం పెట్టుకొని పాస్టర్ ప్రార్థన చేస్తే నాకు బాగవుతుందని, లేకపోతే డబ్బులు ఇస్తే నాకు కుటుంబం ఆశీర్వదించబడుతుందని అని అనుకొని చాలామంది తప్పుదోవలో వెళ్తారు. అది కూడా కరెక్ట్ కాదు. హృదయంలో కరెక్ట్గా దేవుని ప్రతిష్ఠించుకొని మనసు కరెక్ట్గా పెట్టుకొని ముందుకు సాగితే దేవుడు చూసుకుంటాడు. నీ కుటుంబాన్ని చూసుకుంటాడు, నీ పరిస్థితులన్నీ ఆయన చూసుకుంటాడు. చివరిగా ఒక వచనం చదివి ప్రార్థన చేస్తా. యెహోషువ గ్రంథం 1:6. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక మాట చెప్పి నేను ముగిస్తా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అన్నాడు. చివరి మాట ఏంటిదంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చూడండి, 3 మాటలు నేను ఒకసారి క్రోడీకరిస్తా. 1, యుద్ధము యెహోవాదే. 2, దేవుడే చూసుకోను. ఇప్పుడు మనం ఏం చేయాలా? గేదారి చేసుకుంటూ ఉండాలనా? దుఃఖపడుకుంటూ ఉండాలనా? బాధపడుకుంటూ ఉండాలనా? కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ధైర్యంగా ఉంటే అయిపోతుంది, దేవుడే చూసుకుంటాడు. పడవలో శిష్యులతో పాటు యేసుప్రభు ప్రయాణం చేస్తున్నాడు. కానీ తుఫాను రేగి పడవ మునిగిపోయే స్థితి, అపాయం వచ్చినప్పుడు శిష్యులు భయపడి మేము నాశనమైతే బోధకుడా మేము నశించిపోతున్నాము అని భయపడినారు. వాళ్ళు చనిపోతామేమో అని. కానీ పక్కన ప్రభు ఉన్నాడు అనేది వాళ్ళు మర్చిపోయినారు. యేసుప్రభు అన్నాడు, ఎందుకు సందేహపడుతున్నారు మీరు? నేను పక్కన లేనా? మిమ్మల్ని విడిచిపెడతానా? ధైర్యంగా ఉండాలా అని చెప్తాడు. దేవుడు అక్కడ వారిని ఆదరించాడు, ప్రమాదం నుంచి తప్పించాడు. అంటే కొన్నిసార్లు మనము భయపడకుండా ధైర్యంగా, ప్రభువు మన పక్కనే ఉంటాడు, మనం ధైర్యంగా ఉండాలి. మునిగిపోతున్న పేతురుని చేయించి లేపిన దేవుడు మన కుటుంబాలను లేపడా? నిన్ను బాగు చేయడా? నిన్ను ఆశీర్వదించడా? తప్పకుండా చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. 46వ కీర్తన 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. మనం చేయాల్సింది ఏంటిదంటే ప్రార్థన చేయాలి, దేవుని వైపు చూడాలి, దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడే నీ హృదయంలో ప్రభుకు స్థానం ఇచ్చి ప్రభు మీద ఆధారపడితే దేవుడిని సమస్తాన్ని బాగు చేస్తాడు. ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వారి నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు. కాబట్టి ఆ ప్రభు నీకు అట్టి ధైర్యాన్ని ఇచ్చి దేవుడే సమస్తాన్ని చూసి జరిగించులాగున ధైర్యం కలిగి మనం ఉందాం. దేవుడి మాటలు దీవించుగా.